హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెనీ moretalks. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు అయితే చింతకాయ తొక్కు అయితే ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. చూడండి ఎలా తొక్కుతున్నారు చూస్తున్నారు కదా. రోట్లో అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంక ఈ చింతకాయ తొక్కుని మనం ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా అయితే మనం యూస్ చేసుకోవచ్చు. పులిహోర చేసుకోవచ్చు, ఇంకా చాలా స్టైల్స్లో మనం పచ్చళ్ళు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. చింతకాయ తొక్కుతో అయితే చాలా టేస్టీగా ఉంటుంది, మనకి న్యాచురల్గా దొరికేది. ఇప్పుడైతే ఇది అయితే ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. చింతకాయలను అయితే ముందుగానే వాష్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం కండగా ఉన్నాయి అంటే లావుగా ఉన్నాయి, పచ్చిగా ఉన్నాయి అయితే మనం చింతకాయలు తీసుకోవాలి. పొండుగా ఉన్న చింతకాయలు అయితే కుదరదు. పచ్చిగా ఉన్న చింతకాయలు వాష్ చేసుకొని వాటిని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. పీసెస్ లాగా వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే పీసెల్లా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నప్పుడు కూడా సైడ్లు ఈనెల్లా ఉంటాయి కదా, అవన్నీ వచ్చేస్తాయి. కొంచెం మిగిలిన కానీ ఇలా మనం తొక్కులా చేసుకున్నప్పుడు అయితే అవి కూడా వచ్చేస్తాయి కొంచెం కొంచెం. ఇవన్నీ దంచుకుంటున్నారు కదా, ఇప్పుడు అలా దంచుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. దంచేటప్పుడే కొంచెం కొంచెం అనేది యాడ్ చేసుకొని మనం దంచుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదు, ఒక టీ స్పూన్ ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. ఇదంతా కూడా ఒక 70% వరకు దంచుకోవాలి. అలా దంచుకోవడం వల్ల అయితే గింజ అనేది లోపల ఉంటుంది కదా, గింజ అనేది బాగా నలగదు. నలగకుండా ఉండటం వల్ల మనం తీసుకోవచ్చు, ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. పచ్చడి అనేది కూడా టేస్టీగా పుల్లగా ఉంటుంది. అదే మనం మిక్సీలో వాటిలో పట్టుకున్నాము అంటే గింజ అనేది కూడా మెత్తగా గ్రైండ్ అయిపోద్ది, అప్పుడు ఒగరగా అనేది ఉంటుంది పచ్చడి అనేది. ఇలా చేయడం వల్ల అయితే రోట్లో అయితే రుబ్బడం వల్ల అయితే చాలా బాగుంటుంది. ఇలా రోట్లో చేసుకోవడం వల్ల అయితే పర్ఫెక్ట్గా వస్తుంది, బాగా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఏ విధంగా చేసుకోవాలన్నా ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇలాగ అంతా దంచిన తర్వాత ఒక గాజు బౌల్లో అయినా ఇలాగ బాటిల్స్లో ఏదైనా కానీ స్టోర్ చేసుకోవాలి. ఇలా దంచి పెట్టుకున్న తర్వాత ఒక రోజు తర్వాత ఇది సపరేట్ చేసేయాలి. లోపల గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు ఆ గుజ్జు అనేది సపరేట్ చేసుకోవాలి. ఏటికయ్యి ఆ గింజలు అనేవి మనం రిమూవ్ చేసుకోవాలి, ఈజీగానే వస్తాయి. మనం చూస్తున్నాం కదా వీడియోలో, ఈ విధంగా అయితే తీసుకోవాలి. మనం గింజలు ఇదంతా కూడా సపరేట్ చేసుకుంటే బాగుంటుంది. వీడియోలో చూస్తున్న విధంగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చింతకాయ గుజ్జు మనం రోట్లో రుబ్బింది ఉంది కదా, దాంట్లో నుంచి ఆ గింజలు ఆ పీచు లాంటిదంతా కూడా సపరేట్ చేసుకోవాలి. దానికి వీడియోలో చూస్తున్న విధంగా అయితే మనం చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది, ఈజీగా వస్తుంది. ఈ గింజలు ఇవన్నీ కూడా తీయడానికి అయితే కొంచెం టైం పట్టిద్ది. టైం పట్టినా కానీ మనకి ఇష్టం వచ్చినట్లయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చింతకాయ తొక్కుతో మనకు కావాల్సినట్లు రుచిగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల అయితే నీట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇది సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే అంతా సపరేట్ చేసేసాము. ఇదంతా అయితే ఇప్పుడు ఒక ప్లాస్టిక్ దాంట్లో అయితే స్టోర్ చేస్తున్నాము. ఇదంతా బాగా ఫిల్ అయిపోయింది. ఇంకా చిన్న దాంట్లో అయితే ఇరుగ్గా ఉంది, ఎందుకులే అని చెప్పేసి పెద్ద దాంట్లో అయితే మళ్ళీ వేరే దాంట్లోకి అయితే మార్చుతున్నాము. చూస్తున్నారు కదా వీడియోలో, ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ తీసేసిన వేస్ట్గా ఉన్న గింజలు. ఇప్పుడు దీంట్లో అయితే ఆయిల్ అయితే పైన వేస్తున్నాము, ఎలాంటి ఫంగస్ అలాంటిది ఏమి కాకుండా. ఇంకా మనం కావాలనుకుంటే అది తీసుకొని ఇంకా యూస్ చేసుకోవడమే. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.